నమస్తే, వెల్కమ్ టు WMM టాక్స్. నేను మీ కేవి. ఈరోజు మనతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. కాంగ్రెస్లో దాదాపుగా 23 ఏళ్ళు పనిచేసి ఒక విధంగా చెప్పాలంటే కొన్ని సమయాల్లో భంగపడ్డ వ్యక్తిగా చెప్పుకోవచ్చు మనకి. ఎందుకంటే ఆయన వెంటనే గుర్తిస్తారు. అలాగే నిరుద్యోగుల పాలిట ఒక పెన్నిదిగా ఓయూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపుగా 23 సంవత్సరాలుగా తన వంతు కృషిగా ఉంటూ కాంగ్రెస్ నాయకులకి ఒక కుడి భుజము ఎడం భుజంలాగా ఉంటూ ఆయన కనుసన్నల్లో అంటే వారి కనుసన్నల్లో తిరిగిన వ్యక్తి ఆయనే మానవతా రాయ్ గారు. సో మానవతా రాయ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా, ఫైన్ సార్. సార్, మీరు 23 ఏళ్ల ఈ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎన్నోసార్లు భంగపడ్డారు ఆశపడి. సో వీటన్నిటికీ కారణం ఏంటంటారు? అంటే రాజకీయం అంటేనే అట్లుంటుంది. ఒకరు వెళ్తుంటే ఆ వెళ్ళేవాడిని ఆపే ప్రయత్నాలు కొంతమంది చేస్తుంటారు. అది నేను ఊహించిందే. కానీ ఒకసారి 2014లో ఆపారు, 2018లో ఆపారు. పొత్తుల్లో సత్తుపల్లి టికెట్ సండ్ర వెంకట వేరే టీడీపీకి పోతే నాకు గన్పూర్ కేటాయించారు. స్టేషన్ గన్పూర్ కేటాయించి సాయంత్రం అనౌన్స్ అవుతుంది అనగా మళ్ళీ అది చేదారిపోయింది. అయినా నేను బాధపడలేదు. నన్ను ఒక జనరల్ సెక్రటరీ ఇచ్చారు, గౌరవించారు. అది అయిపోయిన తర్వాత పార్టీ ఓడిపోయింది 17లో. అది అయిపోయిన తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ నా పేరు మందకృష్ణ గారిది, నాది వచ్చింది ప్రధానంగా. అంటే పార్టీ జెండా పట్టిన వాళ్ళకి, పార్టీ కోసం అన్ని త్యాగాలు చేసిన వాళ్ళకి పార్టీ అవకాశాలు ఇస్తుంది. ఒకప్పుడు ఉండేట కాంగ్రెస్ పార్టీలో అని నేను అట్లా అనుకున్నా, అదే నమ్ముకున్నా. లేదంటే నేను కూడా ఒక ఆఫీసర్ కావాల్సింది. నాకున్న తెలివితేటలకి నా సమకాలు నాతో యూనివర్సిటీలో చదివిన వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 ఎక్కడ పోయినా ఇన్స్పెక్టర్లు, తర్వాత గ్రూప్ 1 అధికారులు, సివిల్ సర్వీస్ సాధించిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. నేను కూడా అదే కోవాలనుకున్నా. కానీ మళ్ళీ అందులో పోయిన రాజకీయాల్లోకి రావాలి కాబట్టి ఇందులోనే కష్టపడదాం, తాడోపేడ తేల్చుకుందాం అనుకొని ఇందులో కష్టపడుతున్నా. ఆ తరుణంలో ఎంపీ అవకాశం చేజారిపోయింది. చివరికి మళ్ళీ తెర మీదకి వేరే వాళ్ళు వచ్చారు. అయినా భంగపాటు పడలే, ఏం కాదులే రాజకీయాలు ఇంతే ఉంటుంది అనుకున్నా. తర్వాత గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంటే నేను అది నాదే. ఇక నేను ఎందుకంటే నిరుద్యోగుల కోసం కొట్లాడినా, దానికోసం నేను కొట్లాడలే, ఏ ప్రతిఫలం ఆశించకుండా కొట్లాడినా. నిరుద్యోగులు అన్యాయానికి గురవుతున్నారు కేసీఆర్ పాలనలో. అంటే నిరుద్యోగుల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, వాళ్ళ త్యాగాల మీద. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత కొలువుల భర్తీలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది, జాప్యం జరుగుతుంది, అవినీతి జరుగుతుందని చెప్పి ఆ రోజు పోరాటం చేసిన సింగరేణి ఉద్యోగాల్లో కానివ్వండి, కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు కానీ, గ్రూప్ 2 అవినీతి కానివ్వండి, గ్రూప్ 1లో అవినీతి కానివ్వండి, ఆ రోజు ఎన్నో కొట్లాట చేసిన. అంత పోరాటం చేసి నిరుద్యోగులు అంత పలుకుబడి ఉండి కూడా, పట్టభద్రులు అంత గ్రాడ్యుయేట్స్లో పలుకుబడి ఉండి కూడా మరి టికెట్ నాకు వస్తే ఈజీ గెలుస్తా, అది ప్రతిపక్షమైనా సరే. కానీ అప్పుడు కూడా అవకాశం చేజారిపోయింది. నన్ను కాదని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చారు. అయినా కానీ బాధపడలే. పోనీ అప్పుడున్న ఇన్ఛార్జ్ మణికొండ ఠాకూర్ గారు మన వద్ద డోంట్ వరీ, యూ విల్ గెట్ నెక్స్ట్ టైం 100% ఆపర్చునిటీ అన్నాడు. నేను సంతోషపడి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్రలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది, ఆ టికెట్ రాలేదని అడిపోయాను. ఇక అచ్చంపేట టు హైదరాబాద్ ఆ పాదయాత్రలో పాల్గొన్నాం. ఆ పాదయాత్రలో ప్రతిరోజు ఇక ఆయనతో పాటు నడవటం, ఆ కార్యక్రమాలు చూసుకోవటం, మొత్తం అదే ఉన్నాం. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కష్టపడితే అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి అనే అభిప్రాయంతో ఉన్న కాంగ్రెస్ పార్టీని అప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు, 19 మంది ఉంటే 12 మంది జంప్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ లేవదు, ఇంకేం లేదు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి డిబేట్లో మీలాంటి యూట్యూబ్ ఛానల్లో 100 కాదు 300-400 ఉంటాయి మొత్తం లెక్క పెడితే. ఇప్పటికి చిన్న చితక ఎవరు పిలిచినా కాంగ్రెస్ గొంతై మాట్లాడేది, టీవీ లైవ్స్లో మాట్లాడేది. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కూడా 2014 అధికార ప్రతినిధి, ఇప్పటి వరకు కూడా అదే అధికార ప్రతినిధి. నేను అట్లా మాట్లాడి అంత పార్టీ కోసం పనిచేసి రాహుల్ గాంధీ గారు కూడా జెండా పట్టినోడికి టికెట్ అన్నాడు, జెండా మోసినోడికి, పోరాటం చేసిన వాళ్ళకి, నిరుద్యోగుల తరపున, కార్మికుల తరపున, కర్షకుల తరపున వాళ్ళదే టికెట్. హైదరాబాద్లో ఉండి ఇరానీ ఛాయ్ బిర్యానీ తినే వాళ్ళకి టికెట్ లేదు. గ్రామాల్లో పోయి రైతుల కోసం కొట్లాడండి, నిరుద్యోగుల కోసం కొట్లాడండి. నేను నిజంగానే చిత్తశుద్ధ పాత గాంధేయవాదంతో కొట్లాడినా. 2 ఏళ్ళు సొత్తపల్లిలో ఉన్న హైదరాబాద్ పెట్టి 14,000 గడపలు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా అవతల ప్రత్యర్థి టికెట్ ఆశించి 100 మంది చేస్తే 500 మంది చేసింది. డబ్బులు ఇచ్చి కాదు, అభిమానంతో వచ్చేది. కష్టపడతారు పిల్లగాడు యువకుడు అని చెప్పి.
అట్లా అంత చేసి సర్వేలు అన్నింటిలో ఉన్న చివరి ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితుల్లో చివరి నిమిషం నాదే టికెట్ అనే పరిస్థితుల్లో అక్కడ కూడా చేజారిపోయింది. ఏం చేయాలి? ఇంకోడైతే ఇక నేను నాయకుడు కాబట్టి 10 మందికి ఆదర్శంగా ఉండాలి కాబట్టి బతికి బట్టకట్టగలిగిన. వేరే వాడైతే సున్నితమైన మనస్కులు అయితే ఏమంటే ఏం చేస్తే ఆత్మహత్య చేసుకుంటారు. వదిలేయటం కాదు, అసలు ఉండరు భూమి మీద. ఎందుకంటే సర్వం త్యాగం చేసినాం, డబ్బులు ఖర్చు పెట్టినాం, ఇంట్లో ఇల్లు తాకట్టు పెట్టినాం, పొలం తాకట్టు పెట్టినాం, ఇంట్లో అమ్మ నగలు ఉంటే అవి తాకట్టు పెట్టినాం. వస్తే టికెట్ వస్తే మనం ఇవన్నీ పెద్ద సమస్య కాదనుకున్నాం. తర్వాత చివరికి నా భార్యను కూడా వేధింపులకు గురి చేశారు. అంటే నన్ను ఏం చేయలేక మానవతర ఆర్థిక మూలాలు ఏంది? ఓహో వీళ్ళ భార్య ఉద్యోగం చేస్తుంది, మన ప్రభుత్వం మీద తిరగబడతాను కదా, డిబేట్లలో మాట్లాడుతాను కదా, టీవీ డిబేట్లలో ఇంటర్వ్యూలో మన ప్రభుత్వాన్ని మన ప్రతిష్ట భంగం కలిగిస్తాను కదా. అంటే నేనేం కావాలి కాదు, ఉన్న విషయాలు యథార్థంగా మాట్లాడిన వాళ్ళకి విరోధి అయిపోయినా. అసలు మీ భార్యని ఫోకస్ చేయడం అనేది అసలు అదే ఆమె టార్గెట్ చేశారు. టార్గెట్ నన్ను డిస్టర్బ్ చేయడం. సత్తుపల్లిలో ఉంటే నా ఉద్యోగం మిగుతున్నారు, నా ఉద్యోగం తీస్తున్నారు, నువ్వు వచ్చి నేనేం మాట్లాడాలి? కలెక్టర్తో మాట్లాడితే అదంతే వితౌట్ ఆమెకి ఏం లేకుండా, ఆమె నోటీసు ఆమెకి ఏం లేకుండా, తప్పు లేకుండా, కారణం లేకుండా టెర్మినేట్ చేశారు. ఇక మనం ప్రభుత్వంతో కొట్లాడాలి. ప్రభుత్వంతో కొట్లాడాలంటే మన శక్తి కాదు, హైకోర్టు ఎప్పుడు తెలియదు. ఆ కోర్టులో జడ్జిమెంట్ వచ్చేసరికి పుణ్యకాలం కాస్త అయిపోద్ది. కాబట్టి ఎందుకులే మనం ఎమ్మెల్యే అవుతున్నాం, 10 మందికి ఉద్యోగాలు ఇద్దాం, నీలాంటి వాళ్ళకి నువ్వు ఇంట్లో ఉండు హాయిగా అని చెప్పి అట్లా ఇబ్బందులు వచ్చినా సరే అట్లే ఉన్నా. తీరా అన్ని రకాల ఇబ్బందులు పడినా సరే నాకు అవకాశం రాలేదు. ఏ త్యాగం చేయని వాళ్ళకి టికెట్ వచ్చింది. అప్పటికప్పుడు పార్టీలో వచ్చిన టికెట్ వచ్చింది. మరి నేను మనిషినే కదా, నేను దేవుణ్ణి అయితే బాధపడకుండా ఉంటా. రాయలేక పేరులో రాయండొచ్చు కానీ నేను రాయను కాదు. నాకు భావోద్వేగాలు ఉంటాయి, బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, తాపం ఉంటుంది, అలక ఉంటుంది. అట్లా ఇంట్లో కూర్చొని రాజీనామా చేసేటప్పుడు రేపు నామినేషన్ అని ఈరోజు అనౌన్స్ చేశారు. అంటే బయటికి పోకుండా చేతులు మొత్తం కాళ్ళు కట్టేశారు. అయినా నేను రాజీనామా చేసి ఆమెకు అనౌన్స్ చేశారుగా, నా భార్య మాదిగ సామాజిక వర్గం, ఆమె ఆది ఆంధ్ర కులం. అక్కడ నా భార్యకి ఏంటి తెలంగాణ లేదు, ఆ కులం లేదు అని చెప్పి మరి అక్కడ కూడా దాదాపు 70,000 మంది మాదిగలు ఉన్నారు అక్కడ. నాకేపోతే డాక్టరేట్, ఉమెన్ సైంటిస్ట్ అవ్వాలి, ఏమో కూడా డాక్టరేట్ ఇవ్వండి అని అంటే అక్కడ కూడా అవకాశం రాలేదు. ఆ బాధలో కనీసం ఎవరు పట్టించుకోకపోయేసరికి అలిగి కోపంతో అప్పుడేం ఈ పరిస్థితుల్లో అవుతా వాళ్ళు మనం ఊరుకుంటారు? మనలాంటి వాళ్ళని కష్టపడి పనిచేసే వాళ్ళని ఎవరైనా ఆదుకుంటారు కదా. ఏమంటే నువ్వు రా, మేము ఉన్నాం, మేము హక్కును చేర్చుకుంటాం. సరే నేను ఆ మూమెంట్లో అసలు ఏం చేయాలో అర్థం కాక మీరు ఈ పార్టీకి రాజీనామా చేశారు కదా, 3 రోజులు రాజీనామా చేసి 3 రోజులు ఉన్నా. అసలు కనీసం పిలవలేదు, తలవలేదు. అరే ఇంత సర్వీస్ చేస్తే పార్టీ చివరి 10 రోజులు డిబేట్లలో, ఏబిఎన్ లాంటి డిబేట్లలో కూడా మాదే అధికారం అని బలంగా నమ్మిన వాడిని. చాలా మందికి నమ్మకం లేదు. అది ఆ ప్రజల నాడి తెలిసిన వాడుగా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, అదంతా మెరిసేది బంగారమే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు కానీ అవన్నీ అని నేను వాదించిన వాడిని. ప్రతి టీవీ ఛానల్లో వాదించిన వాడిని. అంత నమ్మకం నాకు. నేను ఇస్తే నాకు టికెట్ ఇస్తే నేను ఎమ్మెల్యే కూర్చునేవాడిని. అవకాశం చేజార్చారే అనే ఆవేదనలో, బాధలో ఉన్నా. అప్పుడు అట్లాంటి వాళ్ళు ఊరుకోరు. అవతల వాళ్ళు కూడా అధికార పార్టీ ఎట్లా ఒకటి మానవతర లాంటి ఉంటే ఇబ్బంది ఉండదు. మనం 2018లో శతాబ్ది ఉత్సవాలు అప్పుడు కేసీఆర్ గారు ఓయూకి వస్తే మాట్లాడినీలే, ఆయన్ని నోరు మెదపనీలే. అప్పుడు రణబ్ ముఖర్జీ గారు మాట్లాడారు కానీ ఆ వీడియోస్ మొత్తం కూడా బయటకు రానివ్వలే. వాళ్ళే ఒక ఎంగేజ్ వేరే వాళ్ళకి ఇచ్చేసి బయటకు రానివ్వలే. టీవీ ఛానల్ వాళ్ళు ప్రసారం చేయాలి, బయట వాళ్ళు బయటికి ఇవ్వాలి. అట్లా అంత ఉద్యమం చేసి కేసీఆర్ గారు నన్ను 18లో ఈ మానవతర అయితే ఎందుకు పిలిచారని అన్నా కానీ నేను వెళ్ళలే. నా పార్టీ ఉన్నది, మా నాయకులు ఉన్నారు, నా రాహుల్ గాంధీ ఉన్నాడు, న్యాయం చేస్తారు కష్టపడే వాళ్ళకి. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ మాకు ఉదాహరణ. ఎందుకంటే మా అప్పుడు సాదాసీదా మనిషి ఆమె కూడా విద్యార్థి నాయకురాలు, ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల నుంచి వచ్చిన నాయకురాలు. కాంగ్రెస్లోనే సాధ్యమైంది మాలాంటి వాళ్ళకి విద్యార్థి నాయకులుగా మేము కూడా ఎదగాలి. బీఆర్ఎస్లో మా సమకాలికులు ఉన్నారు, బాల్కా సుమన్ ఉన్నాడు, గాదర్ కిషోర్ నా కింద రూమ్ హాస్టల్లో, బొంతు రామ్మోహన్ నా సీనియరు, పిడమర్తి రవి మాకు సీనియరు. అంతా ఉద్యమం చేసిన వాళ్ళు, కలిసి పనిచేసిన వాళ్ళం మేమంతా. తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు ఒక 20 మంది ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్లో వస్తే ఇస్తే నాకే వస్తుంది, ఇంకెవడు లేడు, ఎవరికి అవకాశం లేదు. వస్తే మానవతరాయికి రావాలా. సామాజిక వర్గం ఉంది, ఎస్సీ సామాజిక రిజర్వేషన్ ఉంది, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా కానీ సరే ఎట్లో పట్ల అవకాశం చేయజారిపోయింది. అప్పుడు బాధపడ రాహుల్ గాంధీ గారు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ మీరు అంటే కాంగ్రెస్కి రాజీనామా చేసి 3 రోజులు ఉన్నాక బీఆర్ఎస్ వాళ్ళు ఆహ్వానించారు. అతి కొద్ది రోజులు అంతే, 15-20 రోజులు అంతే. ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. ఇక ప్రభుత్వం డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడింది. జనవరి, ఫిబ్రవరి తర్వాత మళ్ళీ గర్వాప్సి పెట్టారు, కాంగ్రెస్ పెట్టింది. మాలాంటి వాళ్ళు ఎవరైతే నష్టపోయినామో రండి గర్వాప్సి పెడుతున్నాం, మీకు మీరు ఇబ్బంది పడ్డారు, మీకు అన్యాయం జరిగిందని చెప్పి గర్వాప్సి పెట్టారు. గర్వాప్సి పెట్టేసి మళ్ళీ వెంటనే మమ్మల్ని చేర్చేసుకున్నారు. ఓకే.
అంటే ఆ సమయంలో డబ్బు శాసించింది ఇక్కడ అనే పాయింట్ మీకు ఏమన్నా అనిపించింది? క్లియర్ లేదు మేడం, అన్ని డబ్బులు, చాలా టికెట్లు, ఎడమ బొజ్జు ఉన్నాడు. అంటే టికెట్ కొనుక్కోవడానికి కొన్ని అంటే అది కూడా నా దగ్గర నేను కనీసం ఒక 4-5 కోట్లు సంపాదించుకోలేకపోయినాయి. అంటే కొనుక్కోవడం పని కాదు, మేనేజ్ చేసుకోవాలి. అప్పటికి నేను ప్రోగ్రాంలు అంటే సభలంటే ఉత్త కాదు. హైదరాబాద్ నవంబర్లో జరిగిన సోనియా గాంధీ గారు వచ్చిన సభకి దాదాపు నేను 36-40 కార్లు పెట్టిన, 5-6 లక్షలు ఖర్చు పెట్టిన ఒక్క సభకే. అట్లాంటి ప్రోగ్రాములు 2 సంవత్సరాలు ఎన్ని చేస్తుంటా చెప్పండి. మందిని తీసుకురావాలంటే కనీసం వాళ్ళు తిండి పెట్టాలి కదా, వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం డబ్బులు ఇవ్వకపోయినా భోజనం పెట్టాలి. మరి పార్టీ ఫండ్ అట్లాంటిది ఏముండదు. మనం కాళ్ళ మీద ఆధారపడాలి. పార్టీలు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వు. మనం ఎవరైతే నాయకుడు ఉండో కింద పడో మీద పడో అప్పు చేసో ఏది చేసో నడిపించాలి. ఏ పార్టీ అని అంతే, ఏ పార్టీ కూడా డబ్బులు ఇవ్వదు. మనకేం జీతాలు ఇవ్వరు, కష్టపడి పని చేయాలంతే. పని చేసిన దాన్ని బట్టే కదా కులమానం టికెట్ ఇచ్చేది. ఇప్పుడు నా అనుభవం మొత్తం, నా ఎక్స్పీరియన్స్ 23 ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా గంగపాలు అయిపోయాయి, అంతే కదా. ఇప్పుడు నేను ఆడ సత్తుపల్లిలో గెలిచినా ఆమె వారే ఉంటారు, ఓడిపోయినా వాళ్ళే ఉంటారు. మరి నా ప్లేస్, నేను కూర్చోవాల్సిన ప్లేస్లో వేరే, నేను ఎక్కడే పోవాలా? నాకు అవకాశం లేదు, ఎక్కడ లేదు. కాబట్టి ఆ బాధలు నాకు అనుభవం వల్ల. అది ఎట్లుంటుంది అంటే, ఓడిపోయినా కానీ గాంధీ భవన్లో ప్రోటోకాల్ ఉంటుంది, గెలిచినా ఇంకా ప్రోటోకాల్, ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటుంది. అసలు ఇప్పుడు అవకాశమే లేకుండా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికే పోయినాం మనం. అంటే 20 ఏళ్ళు 23 ఏళ్ళు, అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కలిపితే 24 సంవత్సరాలు. 24 ఏళ్ళు మనం ఏదన్నా వ్యాపారం చేసినా ఆడుండేవాళ్ళం అసలు. పెద్ద మనం ఉన్న తెలివితేటలకి. లేకుంటే గ్రూప్ 1 అధికారి అయినా ఈ మధ్య కాలం అదే ఫ్యాషన్ అయిపోయింది కదా, 4 రోజులు ఉద్యోగం చేయడం రాడు. నేను అట్లా తప్పు చేశాను. గ్రూప్ 2 కూడా చదివేవాడిని అన్నీ వదిలిపెట్టి మళ్ళీ అందులో పోయి ఇందులోకి రావాలంటే ఇబ్బంది, ఎక్స్పీరియన్స్ పోద్దని చెప్పి ఇందులోకి వచ్చిన. ఆ రోజు నాకు బాగా గుర్తు, 98లో నేను ఎన్ఎస్ఐ సెక్రటరీ, అంటే మేడం అప్పుడు 99లో అధ్యక్షురాలు, నేషనల్ ప్రెసిడెంట్కి వచ్చారు మీనాక్షి గారు. అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు మంత్రి గారు. అప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ జెండా పట్టిన వ్యక్తి మానవతరాయ్ సత్తుపల్లిలో. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు హవా అప్పుడు కూడా నా మీద బ్లాక్మెయిలింగ్. నేను విద్యార్థి నాయకుడు జేవిఆర్ గౌడ్ డిగ్రీ కాలేజ్, జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ చదివేటప్పుడు ఒక్కనే ఎన్ఎస్ఐ ఉండేది, కాంగ్రెస్ జెండా బట్టి గొంతెత్తేది, పోరాటాలు చేసేది. అది తుమ్మల వారికి నచ్చలేదు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయాలి, మానవతరాయని బ్లాక్మెయిల్ చేయాలి, మానవతరాయని మన లోపు తెచ్చుకోవాలి. కల్లూరు నా మండలంలో అందరూ మారిపోయారు. సీనియర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడి దగ్గర నుంచి అందరూ. నా గురువు గారు పశుమతి చంద్రరావు ఆయన కూడా మారిపోయాడు. నేను ఒక్కడే పోలే. నేను ముత్తమాల ముత్తాయని పెద్దమాల గారు ఆయన, మేమిద్దరం మిగిలిపోయాను. కాంగ్రెస్ మాకేంది, కాంగ్రెస్ ఇందిరం మిల్లు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మాది, మాకు ఎవడున్నా లేకపోయినా మేము ఉంటాం కాంగ్రెస్లో అని చెప్పి మేము ఇద్దరమే ఉన్నాం. ఒక ఎంపీటీసీ ఎలక్షన్, బై ఎలక్షన్ జరిగితే చనిపోయాడు ఒక ఆయన. చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది, ప్రచారం చేసేవాళ్ళు లేడు. ఆ రోజు నేను ఆ ముత్తమాల ముత్తయ్య గారు, పాప ఆయన దివంగతులు అయ్యారు, ఎక్కడున్నాడు పెద్ద మనిషి, ఇద్దరమే. నేను సిటీలు రాయటం, ఓటర్ స్లిప్లు పంచడం, బుక్ తీసి నేను రాయటం. ఆయన చదువు రాదు కానీ తెలివిగలడు, కాస్త లోకజ్ఞానం ఉన్నాడు. స్లిప్పులు పంచి అక్కడ తెలుగుదేశం అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఎంపీటీసీని గెలిపించినాం మేము. గెలిపిస్తే తట్టుకోలేక ఏం చేయాలి, మానవతరాయ మీద కాలేజీలో ఒక చిన్న గొడవ, కల్లూరులో మా దగ్గర ఒక చిన్న గొడవ అయితే, నీ మీద రౌడీ షీట్ పెడుతున్నాం, నువ్వు టీడీపీలోకి వస్తే రౌడీ షీట్ ఉండదు. సీతారామాంజనేయ ఎస్పీ, ఇది చరిత్ర, అబద్ధం చెప్పట్లే, చరిత్ర. సీతారామాంజనేయ ఎస్పీ ఎప్పుడు ఆయన ఖమ్మం జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఇక నా మీద నేను పెడుతున్నా, నువ్వు వస్తావా అంటే ఎట్లా అన్నా, నువ్వు రౌడీ షీట్ పెట్టుకో, చంపుకో, నేను నీ పార్టీలోకి రాను. నా పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆడికొచ్చి వెనక బెంచ్లో నేను కూర్చోలేను, మా పార్టీ ఇది అని చెప్పి అట్లా మొండి పట్టు పెట్టారు. పెట్టినా మళ్ళీ నేను హైకోర్టులో సవాల్ చేసి నా డిగ్రీ పట్టా రాలేదు, నాకు రౌడీ పట్టా ఇచ్చారు. ఇది ఎక్కడ నావే మర్డర్ చేయలే, మానభంగం చేయలే, ఎవరిని బెదిరించలే, దొమ్మి చేయలే. 2 కాలేజీలో ఒక గొడవ జరిగితే, తర్వాత ఇంకెక్కడో కల్లూరులో గొడవ, చిన్న గొడవ, పిటి కేసులకి రౌడీ షీట్ పెట్టారంటే అప్పుడు అక్కడ చట్టం తీసుకొచ్చారు, 2 పిటి కేసులు రౌడీ షీట్ పెట్టొచ్చు అని చెప్పి కావాలని బ్లాక్మెయిల్ చేసి నా మీద రౌడీ పట్టా పెట్టిస్తే మా అంతా తీసుకొచ్చి మరీ పెట్టారు. అదే పెడితే నన్ను బ్లాక్మెయిల్ చేయడం కోసం పెడితే నేనేం చేసిన, మా ఇంట్లో అంతా చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు, మా ఫాదర్ మా నాన్నగారు ఉద్యోగస్తుడు. మనకి ఎందుకురా ఇవన్నీ, ఈ రాజకీయాలు మనకి ఎందుకు, చక్కగా చదువుకో, లేదా నా ఉద్యోగం నీకు ఇస్తా, చేసుకో, పెళ్లి చేసుకో అని అంటే, లేదు నేను నీ ఉద్యోగం చేస్తాను, నువ్వు చేసుకో, నాకు అవసరం లేదు. అక్క వాళ్ళు ఉద్యోగం చేస్తారు, అందరు చేస్తున్నారు, నాకు అవసరం, నేను ఉద్యోగంలో రాను, నేను రాజకీయాల్లో ఉంటా, నేను ఇంట్లో ఉంటా అని చెప్పి నాకు ఇదే ఇష్టం అని చెప్పి అంటే బుక్కులు చదివేది. అప్పుడు చరిత్ర, జీవిత చరిత్రలు అవి చదివేది. ఒక ఇన్స్పిరేషన్, ఒక ఆదర్శంగా మనం కూడా అట్లా కావాలి. స్వతంత్ర పోరాటం చేయలేకపోయినాం అప్పుడు అది చదువుతుంటే ఆ రోమాలు నిక్కపొడిచాయి నాకు. మనం మరి నేను లేకపోయిన స్వతంత్ర పోరాటంలో, నేను పుట్టలేదు అప్పటికి, అంటే మనం మొన్న 78లో పుట్టాను నేను అని. కాబట్టి నాకు అదృష్టమైన తెలంగాణ ఉద్యమం కలిసి వచ్చింది. ఆ స్వతంత్ర పోరాటం లేవు, ఈ తెలంగాణ పోరాటంలో ఉండాలి, తెలంగాణ వస్తుంది అనే
ఆలోచనతో అందులో కూడా క్రియాశీలకంగా పాల్గొను. అట్లా చేసినా అంత బెదిరించినా అక్కడ నా రౌడీ షీట్ పెట్టినా పోలే. ఇప్పుడు ఇంత త్యాగం చేస్తే ఇంత త్యాగం ఎవరైనా ఉంటుందా? ఆలోచన చేయండి. మరి నేను దేవుణ్ణి అయితే కాదు కదా, కాబట్టే ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ గర్వాప్సి పెట్టింది. మళ్ళీ వచ్చేసా, మళ్ళీ పార్టీ గొంతుకై ఇప్పుడు నా సొంతదేం లేదు, మళ్ళీ పార్టీ కోసమే ప్రభుత్వం చేసే కార్యకలాపాలని అదేవిధంగా పార్టీ కోసం మళ్ళీ పనిచేస్తున్నారు. ఇప్పుడు మీనాక్షి గారు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి ఉనికి తగ్గింది అంటే ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేరని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారి ఉనికి తగ్గించడం ఎవరి వల్ల కాదు. నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తిని ఆయన్ని. ఆయన స్వతహాగా సహసిద్ధమైనటువంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు. ఆయనకి రాహుల్ గాంధీ గారు తోడయ్యారు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఆశిష్యులు పుష్కలంగా ఉండబట్టే ఆనాడు పిసిసి పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. ఎంతోమంది పోటీ పడ్డారు, తెలుగుదేశం నుంచి వచ్చినా సరే ఆయన్నే ఎందుకు అధ్యక్షుడు చేశారు? అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి ఒక నియంత పాలకుడిని ఢీకొట్టాలంటే ఒక రేవంత్ రెడ్డే సరైన వ్యక్తి అని చెప్పి పార్టీకి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. ఇలా పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అని చెప్పట్లేదు. అప్పుడే చెప్పిన రేవంత్ రెడ్డి అనే ఒక ప్రధాన కార్యదర్శిగా ఉండి మాట్లాడొద్దు అసలు. అయినా 10 ఏళ్ళు పార్టీ అధికారం లేదు. మళ్ళీ పార్టీ అధికారంలో రావాలంటే ఈ రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఏ పార్టీ నుంచి నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నా, అయినా పార్టీ అధికారంలో రావాలి, పార్టీ కార్యకర్తలు ప్రజల ప్రయోజనార్థం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తేనే, పిసిసి అధ్యక్షుడు వస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాను. అప్పుడు చాలామంది శత్రువు అయ్యారు. మిగతా వాళ్ళు ఆశించిన వాళ్ళందరూ నన్ను నాకు అదొక మైనస్ అయింది, అదొక ఇబ్బందికరమైన పరిస్థితి అయింది అని వాదించిన గట్టిగా. అది ఎక్కడ పడితే అక్కడ డిబేట్లలో వాదించిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన వైపు ఉన్నారు. అప్పుడు అట్లా అధిష్టానం కూడా విన్నది, సర్వే చేయించింది, అంతర్గతంగా సర్వే చేపిస్తే రేవంత్ రెడ్డి అయితే సరైన నాయకుడు అని చెప్పి వచ్చింది. కాబట్టి సోనియా గాంధీ గారు వారు నియమించారు. తర్వాత వారు నియమించిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు అప్పుల ఊబిలో కూరకపోయినటువంటి రాష్ట్రాన్ని అమాంతం పైకి తీసుకొచ్చే గజేతగాళ్ళ లెక్క రోజు కష్టపడతాడు. మామూలుగా కాదు, ప్రజలపై భారం పడకుండా ఎట్లా దీన్ని ఎట్లా బాగు చేయాలని చెప్పి కష్టపడతాడు. ఆ రోజు చెప్పింది నేను, ఆయన ముఖ్యమంత్రి కాకముందే చెప్పిన ఈయనే కావాలని. ఇవాళ అయ్యారు. సరే, మనం ఆయన ఏదో మెహర్బానీకో చెప్పడం కాదు, వాస్తవం. పాత వీడియోలు తీయండి. అయితే గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి కేసీఆర్ గారు చేయలేనివి రేవంత్ రెడ్డి గారు చేసినవి ఏమైనా చెప్తారా? ఇప్పుడు కేసీఆర్ గారు అన్ని దాపరికాలు, దొడ్డిదారులు, అన్ని ప్రజాధనం మొత్తం కూడా కబ్జా. కేసీఆర్ దుబారా, తెలంగాణ దివాలా. కేసీఆర్ దుబారా, తెలంగాణ దివాలా. ఇప్పుడు కాదు, ప్రతి ఇంటర్వ్యూ చెప్పింది నేను అది. ఎందుకు దుబారా? ఒక నాయకుడికి ఏంటంటే ముందు చూపు ఉండాలి, మందు చూపు ఉండద్దు. కేసీఆర్ గారిది మందు చూపు, రేవంత్ రెడ్డిది ముందు చూపు. ఎందుకు? ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు చెప్పేది. ఎందుకు అని అంటే కేసీఆర్ గారిది ఆయన ముఖ్యమంత్రి కాగల ఉద్యమ నాయకుడుగా ముఖ్యమంత్రి అయ్యి ఉద్యమ ఆకాంక్షలన్నీ మర్చిపోయాడు. ముఖ్యమంత్రి అయిన అన్నీ మర్చిపోయాడు. ఉదాహరణకు దుబారా కూడా, దాని గురించి కూడా చెప్తా. ఎందుకంటే టీజీ అని మేము రాసుకున్నాం తెలంగాణ ఉద్యమంలో. యూనివర్సిటీలో మా 2 వీలర్లకు అన్నిటికి కూడా టీజీ, ఏపీ కాదని చెప్పి తీసి రాసుకున్నాం ఆ రోజు. అట్లా ఆయన అధికారంలోకి వచ్చిన టీజీ లేదు, టీఎస్ వచ్చింది. అంటే ఆయన టీఆర్ఎస్ ఆర్ సైలెంట్ అయ్యి టీఆర్ఎస్ వచ్చే విధంగా ఆయన స్వార్థం కోసం అది పెట్టుకోవడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం 2007లో ఉద్యమకారులు, తర్వాత చరిత్రకారులు వీళ్ళంతా తయారు చేసిన విగ్రహం వేరు. తెలంగాణ తల్లి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు తయారు చేసిన విగ్రహమే ఆ రోజు మేము అనుకున్న తెలంగాణ తల్లి. కానీ అధికారం రాగానే కేసీఆర్ గారు ఏం చేశారు? తెలంగాణ తల్లిలో రాచరిక పోకళ్ళు, దొరసాని పోకళ్ళు, భుజ కిరీటాలు, బంగారు ఆభరణాలు, ఇట్లా కాదు నా తెలంగాణ తల్లిని. రేవంత్ రెడ్డి గారు ఆయన గాంధీ భవన్లోనే ఇట్లుంటుంది నా తెలంగాణ తల్లి అని చెప్పి అధికారం రానప్పుడు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ రోజు ఉద్యమకారులు ఏదైతే కోరుకున్నారో ఆ ఆకాంక్షను ప్రతిబింబించేలా విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు. వచ్చిన తర్వాత అట్లాంటి విగ్రహాలే జొన్న కంకులు, తంగేడు పూలు, ఇవే సాదా చాకలైలమ్మ, వీరనారి చాకలైలమ్మ రూపంలో ఉంటుంది నా తెలంగాణ తల్లి. నా తెలంగాణ తల్లిలో మట్టి వాసనలు ఉంటాయి, అత్తరు సువాసనలు ఉండవు అనేటువంటి ధోరణిలో రేవంత్ రెడ్డి గారు, మీ ఉద్యమకారులంతాను అట్లే ఉన్నాం. ఆయన టీజీ, రేవంత్ రెడ్డి గారు బండ్లందరికీ టీజీ పెట్టుకోమని నా కారుకే, నా ఇంకో పాత కారు ఒకటి ఉండే దానికి ఏమన్నా కానీ బాజాప్తగా టీజీ అని పెట్టుకొని టీఎస్ తీసేసి టీజీ అని స్టిక్కర్ తగిలించుకొని రాష్ట్రం మొత్తం తిరిగిన. ఆపుకుంటే ఆపుకో, ఫైన్ వేసుకుంటే వేసుకో, బండి గుంజుకుంటే గుంజుకో,
ఫైనాన్స్లో గట్టి తీసుకో, నాకు గట్లేకపోతే తీసుకో, నువ్వు ఉంచుకో అని అట్లా తిరిగిన. ఓకే. అట్లా ఆ విధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు అమలు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కేసీఆర్ ఎందుకు అమలు చేయలేదు? నేను ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆమరణ దీక్షకు, తొలి ఆమరణ దీక్ష నాదే. ఆ రోజు పెద్ద చరిత్రలో కొన్ని అంశాలు రాయాలి, అదే లిఖిస్తాను. చరిత్రలో కొన్ని అంశాలు కూడా మాకు పేరు వచ్చిందని చెప్పి ఆ చరిత్రను కూడా వక్రీకరించారు. రాయలే అసలు చరిత్ర. ఆ రోజు చిదంబరం గారు డిసెంబర్ 23కు వ్యతిరేకంగా ప్రకటనిస్తే కొంతమందిని అప్పుడు చంద్రబాబు అంటే తెలంగాణ ఉద్యమంలో పారిశ్రామికులు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఎవరైతే క్రియాశీలకంగా ఉద్యమం చేస్తారో వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేశారు. ఇక ఉద్యమం ఉండదు. చిదంబరం కూడా ఏం చెప్పారు, కొంతమంది మేనేజ్ చేస్తే తెలంగాణ ఉద్యమం ఉండదని చెప్పి వాళ్ళు అక్కడ మాట్లాడటం జరిగింది. ఉద్యమం అంటే లేని ఉండకుండా ఉన్న ప్రశ్నలు నేను ఆడ కూర్చున్నా, పిడిగై కూర్చున్నా. ఇక నేను ఆమరణ దీక్ష చేస్తానని కూర్చున్నా. కూర్చుంటే అప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారి పరిచయం, అంటే స్టోరీ మొత్తం వరుసగా వస్తుంది. ఆ విధంగా ఆమరణ దీక్ష కూర్చుంటే 4వ రోజు 5వ రోజు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి మేము వస్తాం, టీడీపీ ఎమ్మెల్యేలు అందరం కలిసి, దేవేంద్ర గౌడ్ మేమందరం వస్తామనంటే, రండి తెలంగాణ కోసం మత్తిస్ చంద్రబాబు గారు చెప్పారు, మీరు అందరు చెప్పారు, రండి వచ్చి మా ఎవరు పలకరిస్తే వాళ్ళు మా వాళ్ళే, ఇందులో పార్టీలు ఏం లేవని చెప్తే స్వాగతించినాం. వాళ్ళు వచ్చే టైంలో కొంతమంది తట్టుకోలేక ఇక ఉద్యమం మేము చెప్ప వేరే వాళ్ళు చేయరనుకున్నారు. వాళ్ళు ఆ ఉద్యమం మేము చేసేసరికి కథం వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక పాపం వాస్తవం జరిగింది అది. దేవేంద్ర గౌడు నాగం జనార్దన్ రెడ్డి గారి మీద వచ్చే వాళ్ళని రానియకుండా కొంతమంది కుట్ర చేసి కేసీఆర్ వాళ్ళే, అంటే మనం వాళ్ళు కేసీఆర్ తప్ప ఎవడు ఉద్యమం చేద్దాడు, వేరే వాళ్ళు చేయొద్దు. కాబట్టి టీడీపీ సభ్యులు వస్తే వాళ్ళకి పేరు వస్తుంది, ఇట్లా ఎవరికి రావద్దు, నాకే రావాలని ఒక కుట్రతో అక్కడ దాడి చేయించారు. నాగం జనార్దన్ రెడ్డి గారి మీద ఆవేశంతో విద్యార్థులను రెచ్చగొట్టి చేసుకుని చేశారు. సరే ఏదేమైనప్పటికీ అది చరిత్రలో లిఖించారు. అది ఎక్కడ లిఖించారా? మానవతర ఆమరణ దీక్ష లేదు, పాదయాత్ర రాశారు. నేను చేసిన పాదయాత్ర రాశారు కానీ ఆమరణ దీక్ష గురించి రాయాలి. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి వస్తాడు, నాగం జనార్దన్ రెడ్డి వస్తాడు, దేవేంద్ర గౌడ్ వస్తాడు, ఎర్రబెల్లి తెలుగుదేశం సభ్యులు ప్రస్తావన వస్తుంది అక్కడ. కాబట్టి మానవత రాయొద్దు, వీళ్ళు ఎవరు రావద్దు ఆ ప్రస్తావన. అప్పుడు రేవంత్ రెడ్డి గారు నా దగ్గర కూర్చొని మాట్లాడి వాళ్ళు వచ్చిన దాకా ఉండి అట్లా పరిచయం అయ్యారు నాకు. అంటే ఆ పరిచయం వాళ్ళ తర్వాత మన పార్టీ మందే, వాళ్ళ పార్టీ వాళ్ళది. ఆ విధంగా ఇట్లా ఈ విధంగా ఉద్యమంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఒక దళితుడా ఆయన ఎవరైనా కానీ ఒక మనిషి తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తిని నింపినటువంటి పాటను రాష్ట్ర గీతంగా అమలు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయనకి ఎంత వ్యత్యాసం ఉంది. వీరనారి చాకలైలమ్మ గురించి ఏరన్నా మాట్లాడిండా ఆయన గత ముఖ్యమంత్రి? ఈ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకమైనటువంటి అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే కోటి ఉమెన్స్ కళాశాలకు వీరనారి చాకలైలమ్మ పేరు పెట్టడం జరిగింది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి ప్రతాప్ రెడ్డి తెలంగాణ నైజాం పైన పోరాటం చేసిన వ్యక్తి, కమ్యూనిస్టుల పార్టీ తరఫున ఎమ్మెల్యే ఆయన. అంటే 2 రాష్ట్రాల్లో ఒకే పేరు ఉండద్దు, అది పాలనాపరంగా ఇబ్బందులు వస్తాయి. అక్కడ పొట్టి శ్రీరాము రాజమండ్రిలో ఉంది, ఇంకో చోట ఉంది. కాబట్టి తెలంగాణ వేరైంది కాబట్టి తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడు ఆ పేరు పెట్టాలని చెప్పి పాలనాపరమైన ఇబ్బందులు రాకుండా రేపు నిధుల విషయంలో కానీ యూజీసీ యూజీసీ ఏముంది, పొట్టి శ్రీరామ విశ్వవిద్యాలయం రాజమండ్రి వస్తుంది, ఆల్రెడీ ఉంది. కాబట్టి మళ్ళీ తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కానీ ఇబ్బందులకరమైన అయితే కాబట్టి ఇక్కడ సూరవరం ప్రతాప్ రెడ్డి గారిని ఉద్యమకారుణ్ణి ఆయన గుర్తించడం. ఆంధ్ర అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పుస్తకం పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆంధ్రలో సాంఘిక చరిత్ర రాశారు ఆ రోజు. అంటే మన ఆంధ్రాలో తెలంగాణలో మనుషులు కులాలు ఏ విధంగా ఉండేనంటే అంత గొప్ప వ్యక్తి ఆయన. వనపర్తి నుంచి కూడా ఎమ్మెల్యే, అట్లాంటి ఆయన పేరు పెట్టుకున్నారు. మరి కేసీఆర్ గారు ఆయన గుర్తించింది ఎట్లాంటి ఇవాళ చెప్పుకుంటే పోతే అసలు విషయం ఏంటంటే ఒక ఉద్యమ నాయకుడు రాష్ట్రాన్ని ఏం చేయాలండి? జాతిపిత ఎట్లయితారండి ఆయన? అసలు రాష్ట్ర రాజకీయాల్లో బూతులు మాట్లాడింది ఆయన బూతుపిత, జాతిపిత కాదు. నేను ఆ రోజు మాట్లాడి ఈ రోజు నిన్న హరీష్ రావు ఏదో అన్నాడు. నిజంగా హరీష్ రావు మాట్లాడి పప్పులో కాలేసిండు, అనవసరంగా ప్రస్తావన తీసుకొచ్చిండు. జాతిపితని ఎవరు కీర్తించాలా? ప్రజలు కీర్తించాలా. జాతిపిత ఎట్లయితారు? త్యాగం చేస్తే అవుతారు. అంటే మందు తాగేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు హింసకు పాల్పడేవాళ్ళు జాతిపితలు అవుతారా? అహింసాయుతంగా గాంధేయవాద సిద్ధాంతాలతో బతికేవాళ్ళు, సాదాసీదా జీవనం గడిపేవాళ్ళు జాతిపితలు అవుతారు, మహాత్ములు అవుతారు. మరి తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ జాతిపిత అవుతారు, ఆయన సిద్ధాంతకర్త. 69 నుంచి వాళ్ళంతా తెలంగాణ సిద్ధాంతాన్ని నూరుపోసారు. నూరుపోస్తే నువ్వు గాంధేయవాదంలో ఉన్నావా జాతిపిత కావడానికి? వాళ్ళు త్యాగం చేశారు, వివాహం చేసుకోలేదు జయశంకర్ గారు.
తన వివాహాన్ని త్యాగం చేసిండు తెలంగాణ ఉద్యమం కోసం. చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడిండు. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన ఆస్తులు దారబోసిండు, వాళ్ళ ఆ ఇల్లు తాకట్టు పెట్టిండు తెలంగాణ ఉద్యమం కోసం. మీరేం చేశారు? జలదృశ్యంలో ఆయన ఇల్లు కూల్చేశారు. నీదేం కూల్చారు? నీది 100 ఎకరం ఉన్న ఫామ్ హౌస్ 300 ఎకరాలు అయింది. ఇదా జాతిపిత అంటే? కాబట్టి ఈయనకున్న తేడా ఇది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు మూడు రాష్ట్రాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేతిలో పెట్టేటప్పుడు ధనిక రాష్ట్రంగా ఉంది. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే 70,000 కోట్ల అప్పు ఉంది. 16 మంది ముఖ్యమంత్రులు దేనికోసం? వాళ్ళ జేబులో కమిషన్ల కోసం కాదు, వివిధ సంక్షేమ పథకాల కోసం, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసం తెలంగాణకు వచ్చిన అప్పు 70,000 కోట్లు, సుమారు 72-70,000 కోట్లు అనుకోండి. ఆ రోజు మొత్తంగా అప్పు చెల్లించడానికి వడ్డీ అసలు కట్టడానికి 500 కోట్లే. మరి ఈయన ఒక ఉద్యమ నాయకుడు, ఒక జాతిపిత అన్నోడు ఏ విధంగా పాలించాలా? ఎక్కడ కూడా కమిషన్ లేకుండా, కక్కుర్తి లేకుండా రాష్ట్ర అభివృద్ధికే పాటుపడాలి. ఇలా ఈయన పరిపాలనలో చెప్పినగా తెలంగాణ దివాలా తీసింది, అప్పుల కుప్పగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఖజానా ఖాళీ అయితే కేసీఆర్ గారి పార్టీ ఖజానా దేశంలోనే అత్యంత ధనికమైన పార్టీగా మారింది. 1600 కోట్లు. నిన్నగాక మొన్న పుట్టిన 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ ఆస్తి ప్రాంతీయ పార్టీ. మరి 53 ఏళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆస్తి 500 కోట్లు. 140 సంవత్సరాలు, రేపు మళ్ళీ డిసెంబర్ 28 వస్తే 141 సంవత్సరాలు అడుగు పెడతా కాంగ్రెస్ పార్టీ. 53 ఏళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సొంత టీవీ లేదు, పత్రిక లేదు, ఏది లేదు, ఏ రాష్ట్రం లేదు. మొన్ననే కష్టపడి కార్యాలయం 15 ఏళ్ళు కష్టపడితే మొన్ననే జాతీయ కార్యాలయాన్ని కట్టుకున్నాం. అది కూడా ఎట్లా కట్టుకున్నాం? సోనియా గాంధీ గారు ఉండే జనపదిని ఆఫీసుని ఖాళీ చేయమన్నారు. మరి కేసీఆర్ గారిది అరే వాళ్ళు 20 సంవత్సరాలు పార్టీ, 10 ఏళ్ళ అధికారం. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం కన్నా ముందే ప్రారంభమైంది అది. ఇక్కడ పెద్ద కార్యాలయం. గమ్మత్తు ఏంటంటే రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు పార్టీ కార్యాలయం ఇచ్చింది తెలుగుదేశం దగ్గర నుంచి, బీఆర్ఎస్ దగ్గర నుంచి, కమ్యూనిస్టులు సైతం మేమే ఇచ్చినాం. కానీ కాంగ్రెస్కి ఇప్పుడు కార్యాలయం లేదు, ఒక పత్రిక లేదు కాంగ్రెస్కి. మరి కేసీఆర్కి పత్రిక, టీవీ అన్నీ వచ్చినాయి. కాబట్టి తేడా అదే. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి పాటుపడింది. ఏ ప్రాజెక్టు కట్టినా 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా అవి అట్లా నిలకడ తుఫాన్లు తట్టుకున్నాయి, భూకంపాలు తట్టుకున్నాయి. కానీ మరి కేసీఆర్ గారు కాళేశ్వరం కూలేశ్వరంగా మారిపోయింది, శనీశ్వరంగా మారిపోయింది. తెలంగాణ ప్రజలకు దుఃఖదాయంగా మిగిలిపోయింది. ఎందుకు దుఃఖదాయంగా మిగిలిపోయిందంటే అది నీళ్లు రాకపోవడంతో పాటు, నాసిరకంగా కట్టడంతో పాటు, అది కరెంటు బిల్లు కట్టాలంటేనే సంవత్సరానికి 10,300 కోట్లు అవుతుంది. కాబట్టి మీరు అన్న కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా. రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా నాణ్యంగా, పారదర్శకంగా, ఉద్యోగాల కల్పన ఉన్నది. గ్రూప్ 1 పరీక్షలు లీకేనాయి, గ్రూప్ 2 లీకేనా, ఏ పరీక్ష పెట్టినా సింగరేణి ఉద్యోగాలు లీకేలైనా, ప్రశ్నాపత్రాల జిరాక్స్ సెంటర్లో దొరుకుతుండే. మరి కాంగ్రెస్ హయాంలో వచ్చినప్పుడు ఏం లోపాలని తెలుసుకున్నారు. 55,143 ఉద్యోగాలను ఏకకాలంలో పారదర్శకంగా, లీకులు లేకుండా, వేగవంతంగా నిరుద్యోగులతో భర్తీ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు ఎస్ఎల్బిసి ఘటన దాదాపుగా చాలా రోజుల పాటు శ్రమించి ఇంకా 8 మంది మృతదేహాలను కూడా ఇంకా బయటకు తీయలేని పరిస్థితి. అసలు ఈ తప్పు గత ప్రభుత్వానిదా, ప్రస్తుత ప్రభుత్వానిదా? 100% గత ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఎస్ఎల్బిసిని ప్రాజెక్టుని, తర్వాత పాలమూరు రంగారెడ్డి దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసి రాష్ట్ర ఖజానాలో ఉన్న డబ్బులు మొత్తం కూడా ఒక కాళేశ్వరానికి, కూలేశ్వరంగా మార్చే కాళేశ్వరానికి తరలించారు. దాన్ని శనీశ్వరంగా మారిపోయింది. ఇందాక కూడా చెప్పాను. దాన్ని నిర్లక్ష్యం చేయడం ఏం చేశారు అంటే, నల్గొండ జిల్లా ప్రజలకు భయపడి కేసీఆర్ గారు ఉద్యమ సమయాలు 14కు ముందు, అధికారం రాకముందు ఏమంటే, నేను అలా కుర్చీ వేసుకొని కూర్చొని నేనే ఎస్ఎల్బిసి కట్టిస్తా, నల్గొండ ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలంగా మారుస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు దాన్ని మర్చిపోయాడు. నిధులు ఏదో కేటాయించినట్టు 3,600 కోట్లు 2017లో మళ్ళీ అది కేటాయించి 10 కోట్లు విడుదల చేశారు. 10 కోట్లు విడుదల చేస్తే ఆ 10 కోట్లు కరెంటు బిల్లులు కట్టలేక కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసి నేను పనులు చేయనని వెళ్ళిపోయాడు. అట్లా ఆగిపోయింది. ఆ పనులన్నీ నిలుపుదల అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఎంత 9 కిలోమీటర్లు అయితే పూర్తయింది. అది మొత్తం 43 కిలోమీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వాలే దాదాపు 27-28 కిలోమీటర్ల పూజలు చేసింది. ఎంత 5-6 కిలోమీటర్లు కూడా చేయలే. ఆ 5-6 కిలోమీటర్ల పని ఇప్పుడు నాసిరకంగా ఉండడంతో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొన్న
4,600 కోట్లు కేటాయించి పనులు పునఃప్రారంభించేసరికి ఇట్లా పట్టుకోంగులోనే ఆ మొత్తం మట్టి మొత్తం ఊడిపోయి ఆ బురద మొత్తం వచ్చి ఆ మూట మొత్తం పేరకపోయి అందులో 8 మంది చెక్కకపోయారు. చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా బాధపడిండు ఆయన. కానీ గత ప్రభుత్వంలో ఇట్లాంటి తప్పులు జరిగితే అసలు ముఖ్యమంత్రి బయటకు వచ్చేవాడు కాదు. ఇది తప్పు కాదు, ప్రకృతి విపత్తు. అది వాళ్ళు చేసిన తప్పు. కొండగట్టు అంజన దగ్గర అంటే ప్రమాదం జరిగింది. మరి ముఖ్యమంత్రిగా పోయి 65 మంది అయినప్పుడు పోయి చనిపోయినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోయి ఎవరో ఒకళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చాలా? వెళ్ళలేదు. అదేవిధంగా మూసాపేట దగ్గర మెదక్ దగ్గర రైలు ప్రమాదం చిన్నారు 25 మంది చనిపోయారు. ఆ కుటుంబాలని ఓదార్చలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు 3 మంత్రులను ఎస్ఎల్బీసీ టనల్ దగ్గరనే ఉంచి 1000 మంది సిబ్బందిని, అన్ని రకాల సిబ్బందుల్ని కేరళ నుంచి దేశవ్యాప్తంగా నిపుణులు ఎవరైతే ఉన్నారో సింగరేణి దగ్గర నుంచి, నేవీ దగ్గర నుంచి, ఆర్మీ దగ్గర నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అన్నింటినీ 1000 మందితో అక్కడ పనిచేయిస్తూ వాళ్ళ ఆచూకి సజీవంగా తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ఒక వ్యక్తి పంజాబ్కు చెందిన సుఖేంద్ర సింగ్ ఎవరు ఆయన చనిపోవడం దొరికింది, ఆయన మృతదేహం. ఆయన కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి స్వయాన వెళ్ళి ఆ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి వెళ్ళి సహాయక చర్యల్ని పర్యవేక్షించడం జరిగింది. మరి గత ముఖ్యమంత్రి అక్కడ చేసిండా? కనీసం ప్రతిపక్ష నాయకుడుగా ఉండి కూడా కనీసం పోలేకపోయింది. ఆయన ఫామ్ హౌస్లో ఏం చేస్తాడు? ఆయన తతంగం మొత్తం కూడా చూస్తుంటే నీరో చక్రవర్తి గుర్తొస్తాడు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకొని ఆ భవనంలో ఉండట. అట్లనే కేసీఆర్ గారు ఖమ్మంలో వరదలు వస్తే బయటకు రాడు ప్రతిపక్ష నాయకుడుగా. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాలేదు. వరదలు వచ్చినప్పుడు ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి నాయకుడుగా బయటికి రావాలా వద్దా? బయటికి రాలేదు. అదేవిధంగా ఎస్ఎల్బీసీ టనల్ అయితే ప్రతిపక్ష నాయకుడుగా పోవాలి కదా, పోలేదు. మళ్ళీ ఆయన అల్లుడిని పంపించిండు. మరి ఈయనేం వాయించుకుంటాడు అక్కడ? అసలు ఆ రోమ్ చక్రవర్తి అంటే ఫిడేలు వచ్చాయనికి ఫిడేలు వాయించుకుంటాడు వాయిద్యాన్ని. మరి ఈయనేం వాయిస్తాడు? కాబట్టి ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి మేము శ్రీశైలం ఎడమ పంప్ హౌజ్లో ప్రమాదం జరిగితే 6-7 ఇంజనీర్లు చనిపోయారు. మేము రేవంత్ రెడ్డి గారు మేమంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు వారి వెంట బయలుదేరితే మమ్మల్ని మార్గ మధ్యలోనే నిలుపుదల చేశారు. పోలీసులు పోనీలేదు. మరి ఈరోజు హరీష్ రావు గారు మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఎస్ఎల్బీసీ తన దగ్గర రాజకీయం చేయాలనుకోండు. కానీ మేమేం చేసినాం? వెళ్ళండి, దారులు తెలిసినట్టు రెడ్ కార్పెట్ పోండి చూడండి అన్నాం. ఏదో కృత్రిమ ఉద్యమం చేద్దామని చూసిండు, కుదరలేదు. మేము పంపించిన తర్వాత ఏం కూర్చొని ఉద్యమం చేస్తాడు? కాబట్టి చూడండి, ఆ పాలనకి ఈ రేవంత్ రెడ్డి గారి పాలనకి తేడా ప్రజలు గమనిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం, సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణం ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు కూడా కొలమానం కాదు, గుర్తుపెట్టుకోండి. మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మొదటిసారి అదే పరిధిలో పట్టభద్రులు ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వాదన వినిపించేవాడు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటారు. అన్ని ఉదాహరణ నేను చెప్తున్నా. ఎందుకంటే అధికార పక్షం ఓడికి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ ఇబ్బందికరమైనదని చెప్పేసి ఆలోచన చేస్తారు. దాదాపు మల్లన్న విషయంలో కూడా ఏంటంటే డిఫరెంట్. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే జరిగింది కాబట్టి ప్రజల యొక్క పట్టభద్రుల మూడు ఇంకా కాంగ్రెస్ వైపు ఉంది అక్కడ. అంటే ఇప్పుడు మీరు కొలమానం కాదు, ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా పార్టీయే గెలుస్తుంది అని చెప్పి కొన్నిసార్లు కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. మా పార్టీనే గెలుస్తుంది అనుకున్నాం, శాస్త్రీయబద్ధంగా కొట్లాడినాం, తర్వాత ప్రయత్నం చేసినాం. కానీ పట్టభద్రుల ఆలోచన సరణలో మార్పు వచ్చింది అక్కడ. అయితే అది పట్టభద్రులు అనే వాళ్ళు ఎప్పుడు అట్నే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మేము గతంలో అందుకే ఉదాహరణ చెప్తాను నేను. జీవన్ రెడ్డి గారు అక్కడ గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు గెలుపు ఉత్సవాల్లో మునిగి తేలుతున్న తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు గెలిచిండు అక్కడ. మరి ఆ తర్వాత 18లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత మరి మేము గెలిచినామా? గెలవలేదు. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2014-15లోనూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగితే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జరిగితే అడ్వకేటు ఎన్ రామచంద్రరావు గారు ఆయన గెలవడం జరిగింది బీజేపీ. ఆయన ఎప్పుడు 21 దాకా ఉన్నాడు, 6 ఏళ్ళు 21 దాకా ఉన్నాడు. మరి ఆ తర్వాత బీజేపీ అధికారం వచ్చిందా? 14 నుంచి 18 దాకా బీజేపీకి 5 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే 18లో 1 స్థానానికి పడిపోయింది. కాబట్టి ఏంటంటే పట్టభద్రులు అనే వాళ్ళ ఆలోచన సరైన ఎట్లుంటుందో ప్రభుత్వాలకు దాదాపు ప్రతిపక్షంగా ఉంటారు. అయితే మల్లన్న విషయం అది కూడా చెప్తాను. మల్లన్న ఎందుకు గెలిచిండు? ప్రభుత్వం వచ్చింది కదంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే అది జరిగింది కాబట్టి ఆ యొక్క ఆలోచన పట్టభద్రుల కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఉన్నది, పట్టభద్రులు ఒక ఆలోచనలో ఉన్నారు, ఆ ఊపులో ఉన్నారు కాబట్టి అవకాశం వచ్చింది.
అది చూసుకొని విర్రవీగిపోవద్దు మనం ఎప్పుడు బీజేపీ కదా గెలిచారు, నా బీజేపీ గెలిచారు. అయితే ఇంకొక వాదన వచ్చింది, అంటే బీజేపీ గెలవడానికి కారణం కాంగ్రెస్ లో బీజేపీ కోవర్టులు ఉన్నారని చెప్పేసి చాలా మంది అన్నారు. అదెంత వరకు కోవర్టులు ఎవరు? కాంగ్రెస్ కోవర్టులు అని కాదు, కానీ ఆడేమైందంటే ఇక్కడ వాళ్ళ బీజేపీ గెలవడం వెనక బీఆర్ఎస్ ఉంది. మరి బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు అంటే బీజేపీని గెలిపిద్దామని. వాళ్ళ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు పడద్దు, రెండో ప్రాధాన్యత ఓటు బీజేపీ పడాలి. అంటే మొదటి ప్రాధాన్యత హరికృష్ణగా పడితే, ఇండిపెండెంట్ అభ్యర్థికి పడితే వాళ్ళు పరోక్షంగా మద్దతు తెలిపారు హరికృష్ణకి పడితే రెండో ప్రాధాన్యత ఓటు బీజేపీ పడాలి. కాంగ్రెస్ మాత్రం గెలవద్దు అనుకున్నారు వాళ్ళు. పార్లమెంట్ ఎన్నికలు కూడా అంతే, మేం గెలవకపోయినా పర్వాలేదు కానీ బీజేపీ రావాలి అక్కడ అనుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఏమైంది, 9 స్థానాల్లో వాళ్ళు డిపాజిట్ రాలి బీఆర్ఎస్కి. తర్వాత మిగతా స్థానాల్లో 3వ స్థానానికి పడిపోయారు. అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఎడిపోయింది, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అనేది బీజేపీకి బదలాయింపైంది. అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దు అనుకున్నారు. కాబట్టి ఏం చేయాలా, అటు మరలించాలి, బదలాయించాలి. కాబట్టి అటుపక్క మనం బదలాయించడం వల్ల 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీ రావడం జరిగింది. అదేవిధంగా మొన్న గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా 4,500 ఓట్లు 600 ఓట్ల తేడాతో స్వల్ప పెద్ద గెలుపు కాదు అది. సరే, ఒక ఓటుతో గెలిచినట్టే కానీ గెలిచారు. అది ఎట్లా గెలిచారు, ఈ లోపాయికారి ఒప్పందం, చీకటి ఒప్పందంలో భాగంగానే గెలవడం జరిగింది. గెలిచినంత మాత్రాన సాధించేది ఏమీ లేదు. ఇది రాంగలోనే చూసి మనం పొంగిపోవాల్సిన అవసరం లేదు. అది బీజేపీ బలుపు కాదు, అవ్వచ్చు కదా, వ్యతిరేకత అని కాదు. అక్కడ నేను చెప్పిన కదా, పట్టభద్రులు ఎప్పుడు కూడా ప్రతిపక్షంగానే ఉంటారు. నువ్వు గతంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకి సార్వత్రిక ఎన్నికలు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు గెలిచింది, ఇప్పుడు సంవత్సరం పాలనలో ఇటు మూసీ ప్రక్షాళన కానీ హైడ్రా అంటే అది ఈ దానికి అక్కడ లేదు కదా. అంటే ఆల్రెడీ ప్రజలు కొంచెం మూసీ ప్రభావం అనేది హైదరాబాద్ లో ఉంటది, హైడ్రా ప్రభావం అనేది హైదరాబాద్ లో ఉంటది. అది 1.5 కోటి మంది ప్రయోజనం, భవిష్యత్ తరాల అవసరాల కోసం, మానవ మనుగడ కోసం అది ప్రాజెక్టులు ప్రారంభించబడినాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే అది 2,000 మంది సమస్య. ఆ అక్రమ కట్టడాలు కట్టుకొని ఆ చెరువులు, కుంటల్లో, లోయల్లో, వాటిలో సరస్సుల్లో ఎవరైతే అక్రమం కట్టారో వాళ్ళ సమస్య. అదంతా 2,000 మంది కూడా తిప్పి కొడితే, అంటే అతి సామాన్యులు చాలా ఇబ్బందులు. అంటే అతి సామాన్యులు దాని హైడ్రా విషయంలో ఏమైందంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, చెరువు శిఖం అంటే వరద వస్తే వాన నీరు వస్తే చెరువు ఏ మేరకు పారుతుందో ఆ మేరలో ఎవరైనా ఇల్లు కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేయమని చెప్పింది. హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. అయితే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమాయక ప్రజల్ని మోసం చేసి తక్కువ, మనం కూడా ఏం చేస్తాం, హైదరాబాద్లో ఉండాలి, మంచి వాతావరణం, అందరు దేశంలో అన్ని ప్రాంతాలలో ఇక్కడ ఉంటారు, అందరు హాయిగా జీవించడానికి అనుకూలమైన వాతావరణం ఉండే ప్రదేశం హైదరాబాద్. సమశీతోష్ణ స్థితి ఉంటుంది, చలికాలం మంచిగా బతకొచ్చు, ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది, అన్ని రకాల వాతావరణ అనుకూల పరిస్థితుల్లో ప్రజలందరూ హాయిగా ఉంటారు, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేశారు, చెరువు కుంటలో బయట అయితే ₹1,00,00,000 ఉన్నటువంటి అపార్ట్మెంటు వీడికి 50 లక్షలకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా కట్టిండు, అనుమతులు అక్రమంగా తీసుకున్నాడు, కట్టిండు. అనుమతులు అంటున్నారు కదా, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ టైంలో అనుమతులు వచ్చినవి కాదు, చాలా కాంగ్రెస్ టైంలోనే అనుమతులు అందుకే అక్రమం అనేది జరిగింది. అది ఏమైందంటే శృతి మించిపోయింది. రేపు ప్రకృతి విపత్తు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వరద నీరు ఇప్పుడు కొన్ని ఆపరేషన్ చేయాలంటే రక్తం వస్తుంది, రక్తం రాకుండా ఆపరేషన్ చేయడం అనేది అసాధ్యం. మనం లేజర్ ట్రీట్మెంట్ చేసినా రక్తనాళాలు కందిపోతాయి, చెదిరిపోతాయి, వారం రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందే. కాబట్టి మంచి జరగాలంటే, భవిష్యత్ తరాలకు మంచి జరగాలంటే, హైదరాబాద్లో ఉండే వాళ్ళకి వరదలు లేకుండా, భూకంపాలు రాకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాల్సింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పర్యావరణవేత్తలు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కొన్ని చర్యలు తీసుకోవాల్సింది. ఇవన్నీ కరెక్టే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు ఇచ్చిన పర్మిషన్, అందుకే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలో అంత జరగలే. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇక మొత్తం భూముల్ని, చెరువుల్ని, కుంటల్ని, తర్వాత మొత్తం ప్రకృతి సంపద మొత్తం కూడా దోచిపడేశారు. దోచిపడేసి ఏం కాదు మాదే మళ్ళీ రాజ్యం అని చెప్పి ఆలోచన చేశారు. అట్లాంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు ఒక పారదర్శక, నేను చెప్పిన ముందు చూపు గల నాయకుడు, మందు చూపు గల నాయకుడు కేసీఆర్ అయితే ముందు చూపు గల నాయకుడు రేవంత్ రెడ్డి. ఈ రోజు కోసం కాదు, భవిష్యత్ తరాలు రేపు పొద్దున రేవంత్ రెడ్డిని తలుచుకుంటా. అందుకే నిజాం గారి గురించి చెప్పాలి, 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్.
ఆరో నిజాం హయాంలో 1908 సంవత్సరంలో ఇదే మూసీకి వరదలు వస్తే ఆకాశానికి అంటినాయి. 60 అడుగులు ఎత్తునండితే 15,000 మంది కొట్ట తెచ్చిపోయారు. మొత్తం 50,000 మంది అడ్రస్ గల్లంత అయింది. కేవలం ఒక చెట్టు ఇప్పటికీ ఉస్మానియా హాస్పిటల్లో ఉంటుంది దవాఖానలో, అక్కడ ఉన్నటువంటి పెద్ద చింత చెట్టు ఇప్పటికి ఉంది. ఆ చింత చెట్టు మీద ఎక్కి ఒక 150 మంది ప్రాణాలు కాపాడుకున్నారు. అంటే ఆ చెట్లు ఉండబట్టే కదా. ఇవాళ ఏం చేసినాం, హైదరాబాద్ చెట్లు లేవు, ఏమి లేవు, మొత్తం కాంక్రీట్ జంగల్ చేసేసినాం మనం. ఇలా ఆ నిజాం చరిత్రలో ఎందుకు లిఖించబడింది, ఆయన ఏం చేసిండంటే అమ్మో ఇట్లా కాదు, హైదరాబాదు అప్పటికే సికింద్రాబాద్గా అభివృద్ధి చెందుతుంది, 2 జంట నగరాలుగా. కాబట్టి ఈ జంట నగరాలు భవిష్యత్తులో మనుగడ సాగించాలంటే ఈ మూసీ వరదలను అరికట్టాలని చెప్పి హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగర్ యొక్క వాటి జలాశయాలు నిర్మించి ఆ మూసీ తర్వాత మూసీ యొక్క నది ఈసీ ఉంటుంది, ఆ మూసీ నది ఈసీ నదులన్నీ కూడా ఆ జలాశయాల్లో పోయే విధంగా వరదను నియంత్రించవచ్చు అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆయన కొడుకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం హయాంలో ఇవన్నీ కూడా రూపొందిని వరద నియంత్రణ వ్యవస్థ రూపొందింది. కాబట్టే ఈ జంట నగరాలు ఈ మాత్రం ఉన్నాయి. ఆ చర్యలు తీసుకోకపోతే అసలు ఎప్పుడుకో మన భూకంపాలు, వరదలు వచ్చి, ప్రళయాలు వచ్చి, జలప్రయాలు వచ్చి చచ్చిపోయేవాళ్ళు అందరం కూడా. కాబట్టి ఆ రోజు నిజాముని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మెహబూబ్ అలీ ఖాన్ ఎట్లా తలుచుకుంటున్నాం ఈరోజు, రేవంత్ రెడ్డి గారిని కూడా భవిష్యత్ హైదరాబాద్ బిడ్డలు తలుచుకుంటారు. అరే ఈయన ఎవరో గొప్పోడు ముఖ్యమంత్రి చేయబట్టి ఈ చెరువులు కుంటలు కాపాడబడ్డాయి అని అనుకుంటాం. మూసీ కూడా ఇప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే. మూసీ పరివాహక ప్రాంతంలో అక్కడ మూసీ నదీ గర్భంలో ఇల్లు కట్టుకున్నారు. అది కూడా శాశ్వతమా కాదు, రేకుల షెడ్ అంటే ఎప్పుడైనా కూలిపోతాయి, ఎప్పుడైనా ఏ ప్రభుత్వం రావచ్చు, కూల్చేస్తారు అనేటువంటి ఆందోళనలో కట్టుకున్నారు. ప్రభుత్వం చెప్పింది మీరు కూల్చేస్తాం బాబు మీ ఇష్టం, ఆ డబుల్ బెడ్రూమ్ నుండి వెళ్తారా, వెళ్తామన్నారు. ఆ దోమల్లో ఆ దుర్వాసనలో ఉండే బదులు హాయిగా డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ 25,000 రూపాయలు ఇచ్చి పంపించినాం. మిగతా మార్కులు వేసినాం, మూసి ఒడ్డున ఉన్న వాటికి మార్కులు వేసినాం. వాళ్ళకి ఏంటంటే ఈ కన్నీటి దుఃఖాలు లేకుండా రేపు ఆ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కాగలనే వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇస్తాం. 1,00,000 రూపాయలు ఇల్లు ఉందనుకోండి, 1,50,000 ఇస్తాం. మీకు సురక్షిత ప్రాంతాల్లో భూములు కేటాయిస్తాం, వెళ్ళండి అక్కడికి. నదీ గర్భాన్ని మనం కాపాడుకుందాం, నదిని కాపాడుకుందాం. మూసీ నదిని 100 ఏళ్ల క్రితం ఎంత స్వచ్ఛమైన జలం ఉందో అట్లాంటి స్వచ్ఛమైన జలాన్ని కాలుష్యాల నుంచి బారి నుండి కాపాడుకుందాం అని చెప్పి దక్షిణ కొరియా వచ్చింది బృందం, మంత్రుల బృందం. ఆ నదిని వీటన్నిటిని కూడా చూసి ఆ నది లెక్క మళ్ళీ దాని స్వచ్ఛమైన జలం వచ్చే విధంగా మూసీని తయారు చేసి, అంటే ప్రకృతిని మనం కాపాడితే అది మనం కాపాడుతుంది. దీనికి అందరికీ ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు? 5-6 సంవత్సరాలు అంతా అయిపోతే 5-6 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోద్ది పక్క. తర్వాత మనం అందరం కూడా కొనియాడుతాం రేవంత్ రెడ్డి గారి యొక్క సేవల్ని. ఖచ్చితంగా మరి తర్వాత ఫ్యూచర్ లో జనాలు అందరూ గుర్తుంచుకుంటారు. అసలు ఇది ఒక రేవంత్ రెడ్డి గారి ఆలోచన కాదు, తెలుగుదేశం హయాం నుంచి ఇది కొనసాగుతుంది. నందనవనం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు, మూసీ యొక్క ప్రక్షాళన. కొద్ది మందిని తరలించారు అక్కడ కరమన్ ఘాట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆడ పంపించారు. తర్వాత మళ్ళీ ప్రభుత్వం పొంగలు మర్చిపోయింది. కేసీఆర్ గారు కూడా ఏమన్నాడంటే 18,000 ఇళ్ళు ఉన్నాయి అక్కడ ఈ చెరువులు కుంటలు ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో, అవన్నీ కూడా మా నాయకులు ఉన్నా కూల్చేస్తాం, మూసీని కాపాడతాం అన్నాడు. అధికారం పోగలోనే రాజకీయం చేస్తాడు. ఇది పద్ధతి కాదు. మన అవసరాలకు, ప్రజల భవిష్యత్తు తరాల అవసరాల కోసం మన రాజకీయాలు ఉండాలి తప్ప తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం ఉండకూడదు. అదే రేవంత్ రెడ్డి గారు గురించి ఎందుకు చెప్తుందంటే రేపు భవిష్యత్తులో తలుచుకుంటాయండి. అయితే మొన్న రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పటివరకు కొన్నే చెప్పాను, మిగతా అంత సమాచారం కూడా 19-20 తారీఖుల్లో చెప్తానని చెప్పేసి ఒక తీవ్ర దుమారాన్ని రేపారు చెప్పాలంటే. ఏంటి 19-20లో ఏం చెప్తారు, అసలు ఆ 2 తేదీలకి ఏంటి అంత ఇంపార్టెన్స్? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉంటే ఏ శాఖలో ఏం జరిగిందో మొత్తం కూడా లెక్కలతో సహా తెలిసిపోద్ది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, పినాకిని ఘోష్ అనేటువంటి జస్టిస్ గారు, కమిషన్ గారు విచారణ జరుపుతున్నారు. ఆ ఇంజనీర్లు మొత్తం ఏం చెప్పారు, మేం కట్టింది కాదు, రీడిజైన్ చేసిన మొత్తం కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి తేల్చేశారు. తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్టు డిపిఆర్ అంటారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి ఎంత ఖర్చు అయింది అని ఆయన క్వశ్చన్ వేశారు పినాకిని ఘోష్ గారు. ఆ ఇంజనీర్ గారు అంటాడు, చీఫ్ ఇంజనీర్ వాళ్ళంతా కట్టిన వాళ్ళు అంటారు, నాకు యాదికి లేదు, నాకు గుర్తుకు రావటం లేదు అంటారు. అంటే ఏందన్నట్టు అసలు 19 కోట్లు ఎంతో అయింది అంటాడు. 19 కోట్లు అయిందా? అప్పుడు పినాకిని ఘోష్ గారు వాళ్ళ బృందం మొత్తం లెక్కలు కట్టారు. ఎంత అయింది మొత్తం లెక్కలు కడితే 630 కోట్లు వచ్చింది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్కి. ఎట్లా వస్తుంది 630 కోట్లు ఎట్లా వస్తుంది అని అడిగారు. కాబట్టి ఇది ఒక దుబారా, అంటే ప్రజాధనం జేబులో పోయింది, ఆనాటి పాలకుల జేబులో పోయింది అనే తేలుతుంది. అది అవినీతి ఉచ్చు బిగుస్తుంది అట్లా. కాళేశ్వరంలో విద్యుత్ కొనుగోలులో
పక్క రాష్ట్రాల నుంచి ప్రైవేట్ సంస్థల నుంచి 4 రూపాయలు కొనాల్సిన దాన్ని 8 రూపాయలకు కొన్నారు. ఆ 8 రూపాయలు కూడా మిగతాది ఎంత అడిగిపోయింది, వీళ్ళ జేబులో పోయింది. ఆ పక్కన అక్కడ విచారణ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు మొత్తం కూడా మా చేతులు లేని చేతులు ఎత్తేసారు. అంటే దస్త్రాల రూపంలో సాక్ష్యాలు ఉన్నాయి, ఇక్కడ కళ్ళ ముందు కనపడుతున్నాయి. కారకులు ఎవరు? ఒక హత్య చేస్తే ఒక మనిషి ఐ విట్నెస్ నేరుగా చూసిన వాళ్ళు ఫలానా వ్యక్తి చేసినంటే శిక్ష పడుతుంది. ఆయన చూసి కూడా నేను చూడలేదని జడ్జి ముందు చెప్తే శిక్ష పడదు. కానీ కాగితాల రూపంలో ఉన్న సాక్ష్యాలను రుజువుల్ని ఎవరు మాయం చేయలేరు, అవి ఎప్పటికీ నిలిచే ఉంటాయి. కాబట్టి ఇక్కడ దస్త్రాల రూపంలో ఉన్నాయి. అదేవిధంగా ఫార్ములా 1 రేస్, ఫార్ములా 1 రేస్లో 55 కోట్లు. ఎన్నికలు జరిగే టైంలో వీళ్ళకి అధికారం ఉండదు. అసలు ఎన్నికల సంఘమే ప్రభుత్వం ఉంటుంది. పాలకులు మొత్తం కూడా అపద్ధర్మ ముఖ్యమంత్రులు అపద్ధర్మ మంత్రులే ఉంటారు. మరి ఈయన ఏ అధికారం ఉందని చెప్పి ఫార్ములా 1 రేస్ కోసం 55 కోట్లతో పౌండర్ రూపంలో లండన్ తరలించారు. మంత్రిమండలి ఆమోదం లేదు, తర్వాత క్యాబినెట్ అంటే మంత్రిమండలి క్యాబినెట్ ఆమోదం లేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం లేదు. ఇట్లాంటి ప్రైవేటు సంస్థలతో విదేశాల్లో ఉన్న సంస్థ ఒప్పందం చేసుకోవాలంటే భారత ప్రభుత్వం ప్రతినిధులైనటువంటి రాష్ట్రపతి గవర్నర్ పేరు మీద జరగాలి. అది జరగలేదు. అంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. కాబట్టి ఇక్కడ అవినీతి కళ్ళ ముందు కనపడుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారు గుర్తించినటువంటి అవినీతి తప్పకుండా ఉంది. కాబట్టి అది బయట పెడతానంటున్నారు. రేపు ఎల్లుండి తప్పకుండా బయట పెడతారు, అది వాస్తవమే. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. అయితే కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు. మై హోమ్ పూజకి పర్సనల్ దద్దమ్మ మాటలు. నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం బీకిను? మరి రేవంత్ రెడ్డి మై హోమ్ పూజకి పోతే ఎందుకు చెప్పలేదు? అప్పుడు అధికారంలో ఉన్నావు కదా, మొత్తం సాక్ష్యాధారాలతో ప్రజలు ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ పనికిమాలిన ముచ్చట్లు. అంటే రేవంత్ రెడ్డి గారు 19, 18 తారీఖుల్లో నీ బండారం, నీ ప్రభుత్వంలో చేసిన అవినీతిని బండారం బయట పెడతాడు అన్నాడు. కాబట్టి దాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ మాటలు మాట్లాడు. అంటే ఆ వ్యక్తిత్వాన్ని హననం చేస్తావా? అంటే ఇది రేవంత్ రెడ్డి అట్లాంటి నాయకుడు కాదు. రేవంత్ రెడ్డి అట్లాంటి లినీ లెక్క సోకులు లేవు. సినిమా తారలు వాళ్ళతో సాన్నిహిత్యం రేవంత్ రెడ్డికి ఎక్కడ లేదు. తర్వాత ఇది సొసైటీలో జూబ్లీ హిల్స్ ఏదో చెప్పిండేది కథ. అంటే రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాటలు మాట్లాడతాడు, తప్పది. నువ్వు రేవంత్ రెడ్డి అట్లాంటి అలవాట్లే ఉంటే రేవంత్ రెడ్డిని ఎప్పుడో నువ్వు పట్టుకునేవాడే. కావాలని చెప్పి ఆయన మీద కుట్రపూరితంగా ఈ విధంగా మాట్లాడి తెలంగాణ ప్రజలు తెలుసు రేవంత్ రెడ్డి ఏందో. రేవంత్ రెడ్డి ఇట్లాంటి దగ్గర కూడా రానిడు అసలు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. పర్సనల్ లైఫ్ కానీ ఇట్లాంటి కొన్ని మీరు చెప్పబోయే అంశాలు ఆయనకు లేవు. ఇవి ప్రజలకు అవసరం లేదు కదా. ప్రజలకు అవసరం లేకపోయినా రేవంత్ రెడ్డి గారు మచ్చలే, ఆ విషయంలో మచ్చలేని నాయకుడు. కేటీఆర్ గారికి మచ్చ ఉంది కానీ ఈయనకి మచ్చలేదు ఆ విషయంలో. అందరికీ తెలుసు అది జగమెరు. లేదంటే మచ్చ ఉన్నట్టయితే ఆయన ఈ స్థాయికి వచ్చేవాడు కాదు. ఆ రోజే నువ్వు అధికారంలో మంత్రిగా ఉన్నావు కదా, ముఖ్యమంత్రి ఉన్నావు కదా, వ్యవస్థ మొత్తం నీ చేతిలో ఉంది, మరి ఎందుకు బయట పెట్టలేదు? ఇవాళ మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను, ఈ అంశం బయటకు వచ్చిందని చెప్పి నీ పక్కదారి. అంటే రేవంత్ రెడ్డి కూడా ఇట్లా చేసిండు, నేను చేసినా రేవంత్ రెడ్డి కూడా అని రేవంత్ రెడ్డి మీద మచ్చ వేసే ప్రయత్నం చేస్తున్నావు. రేవంత్ రెడ్డి మీద మచ్చ వేయటం నీ వరం కాదు, నీ తాత వల్ల కూడా కాదని చెప్పి నేను చెప్తాను. ఓకే, అయితే మీకు లాస్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ అనేది కొంచెం మిస్ అయ్యింది. మరి ఈ 5 ఏళ్లలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఈ 5 ఏళ్లలో ఈ పీరియడ్లో ఏదన్నా పదవి ఇచ్చే అవకాశం ఉందా? సరే, ఇక నేనైతే కష్టపడుతున్నా, పార్టీ అధిష్టానం గుర్తించాలా, నా కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను ఆశించాను. పార్టీ వాళ్ళు ఇవ్వాలా. అప్పుడు కష్టపడ్డా, ఇప్పుడు కష్టపడుతున్నా. పదవి ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తాం, అంతే. చాలా మంచి విషయాల్ని నిజంగా మా ప్రజలందరికీ, మా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియజేశారు. ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పాలనకి, అటు కేసీఆర్ గారికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే.